వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నేను మీకు ముడి బియ్యంతో ఇడ్లీ మరియు దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఇడ్లీ మనం రోజు తినే రవ్వ ఇడ్లీ కన్నా కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ముడి బియ్యంతో ఇలా ఇడ్లీ చేసి చూడండి. మీరు ఇంకా బయట ఇడ్లీ రవ్వ కొనటం కూడా మానేస్తారనమాట, అంత బాగుంటాయి ఈ ఇడ్లీలు. ఈ ఇడ్లీని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ముడి బియ్యంతో ఈ ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను, పొట్టుపప్పు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను 2-3 సార్లు శుభ్రంగా కడిగి 4 to 5 అవర్స్ నానబెట్టి పెడుతున్నాను. నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. అలానే ఇదే గ్లాస్తో 3 గ్లాసులు ముడి బియ్యం తీసుకున్నాను. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసాను. అలాగే 4-5 టీ స్పూన్స్ అటుకులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అటుకులని పిండి గ్రైండ్ చేసుకునే 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి 4 to 5 అవర్స్ నానబెట్టి పెడుతున్నాను. 5 అవర్స్ తర్వాత మినపప్పు ఇంకోసారి శుభ్రంగా కడిగాను, పొట్టు లేకుండా. మీకు కావాలంటే పొట్టుతో అయినా తీసుకోవచ్చు. దీనిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మినపప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ముందుగా. తర్వాత అదే గ్రైండర్లో నానబెట్టి పెట్టుకున్న అటుకులను వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అటుకులు మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ను వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది బియ్యం పిండి రుబ్బిన తర్వాత ఇలా ఉంది. చూడండి, ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. ముందుగా రుబ్బు పెట్టుకున్న మినప్పిండిని డైరెక్ట్గా ఈ బియ్యం పిండిలో వేసి కలుపుకోవాలి. దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి పిండి మొత్తం కలిపి పెడుతున్నాను. ఇప్పుడు సాల్ట్ మొత్తం కలిసేలా పిండి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక బౌల్లో వేసుకోవాలి పిండిని. ఈ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా 8 అవర్స్ బయటే ఉంచాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఇలా అప్లై చేయాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఇడ్లీలు ప్లేట్కి అంటుకోకుండా ఉంటాయి. తర్వాత పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచాం కాబట్టి బాగా పొంగింది. చూడండి పిండి అంతా. పిండి ఇలా ఉంటేనే మనకి ఇడ్లీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. పిండిలో ముందే సాల్ట్ వేసి పెట్టాను కాబట్టి ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇడ్లీ ప్లేట్లు తీసుకొని మనం నార్మల్గా ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. మనకి ఎన్ని ఇడ్లీ ప్లేట్లు కావాలో అన్ని ఇడ్లీ ప్లేట్లు వేసుకొని పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ వేసి పెట్టాను. దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లను పెట్టి ఇడ్లీలు ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 to 12 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ముడి బియ్యంతో వేడివేడి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. వీటిని మరీ వేడి మీద తీయకుండా కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఇవి మనం నార్మల్గా తినే రవ్వ ఇడ్లీ కన్నా కూడా చాలా బాగుంటాయి. అలానే హెల్దీ కూడా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఒకసారి వీటిని ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇదే పిండితో దోశలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దోశలు వేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, అలానే వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఈ బ్రౌన్ రైస్ ఇడ్లీ దోశ చాలా బాగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.